అమ్మయ్య మనం సేఫ్ లే, ఎవరు చూడలేదు అనుకునే లోపల మా తమ్ముడు నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు. హై గైస్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్ అని చెప్పి వెళ్ళాము. చెల్లి అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు. నన్ను మా బాబాయ్ వాళ్ళు పిలవడమే కాకుండా మా చెల్లి కూడా 2 రోజుల ముందరే మెసేజ్ చేసి అన్న రా 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 అని, ఎందుకో నాకు వెళ్ళేదాకా అర్థం కాలేదు. మెసేజ్ చేసి మరి అన్న రా రా అంటుంటే నేను ఇంకా మా చెల్లికి నా మీద ఎంత ప్రేమ అని అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడికి వచ్చి పనులు చెప్పేస్తుంది నాతో. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. పనులు చేపించారు కానీ నాకు తగ్గ పని ఇచ్చారు. ఎందుకంటే నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. నన్ను కూడా ఆ స్వీట్లే పార్సల్ చేయమన్నారు. నేనైతే గుట్టొక్కన ఒక స్వీట్ వేసాను నోట్లోకి. ఎవరో చూడలే, మనం సేఫ్ అనుకునే లోపలే మా తమ్ముడు వీడియో తీసేస్తున్నాడు, నేను చూసుకోలేదు. ఇక్కడే ఉంటే ఏదో ఒక పనులు చెప్తానే ఉంటారని చెప్పి నేను మా అన్న అయితే అలా పాండ్స్ లోకి వెళ్ళాము. పాండ్స్ అంటే మీరు అనుకునే పాండ్స్ పౌడర్ డబ్బా కాదయా, ఈ రొయ్యల పాండ్స్. అక్కడికి వెళ్ళాము మేము. మా అన్న అయితే చిన్న వల తీసుకొని దాంట్లో మేత వేసి దాన్ని నీళ్ళలో పెట్టాడు. దాంట్లో అయితే ఒక పెద్ద రొయ్య పడింది, అది పట్టుకున్నాడు మా అన్న చేతితో. ఇద్దరు అదే ఆ రొయ్య. ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే లోపల మాయాలు పిల్లకాయలు వచ్చింటే నేనైతే కాసేపు వాడితో ఆడుకుని ఫ్రెష్ అయితే అయిపోయాము. నన్ను ప్రేమగా పిలిచి నాతో పనులు చేపించిందని చెప్పా కదా, ఇవే మా చెల్లి, మా పెళ్లి కూతురు అయితే ఫుల్ గా రెడీ అయిపోయి ఫోటోస్ అయితే తీపిచ్చేసుకుంటుంది. ఇంకా మేమైతే అందరం కదిలి మండపం దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా గూడూరు ఎమ్మెల్యే అయిన శ్రీ పాసం సునీల్ గారు అయితే వచ్చేసారు. మా బాబాయ్ అయితే కొద్దిగా పొలిటికల్ గా ఎక్స్పోజ్డ్ పర్సన్ అనమాట. గూడూరు ఎమ్మెల్యే గారికి కొద్దిగా బాగా క్లోజ్. మేమైతే పెళ్లి కూతురిని విపరీతంగా ఆట పట్టించేస్తున్నాము. నీ ఫ్రెండ్స్ సెట్ చేస్తావా లేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అని చెప్పి ఆట పట్టిస్తున్నాను. అది మా సంగతి. మీరైతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్లా మీ జున్ను సైనింగ్ ఆఫ్. ఉంటా బాయ్.